పరమాన్నం తినిపించి ₹1 కోటి పైగా కొట్టేసిన నకిలీ బాబా ఉదంతంపై పోలీసు దర్యాప్తు ముమ్మరమైంది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్నగర్ జిల్లా ఎర్రవల్లి వద్ద దొంగ బాబా కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ బాబా వివరాల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ బంజారాహిల్స్లో నివాసం ఉండే లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబంలో నెలకొన్న ప్రతికూల సమస్యల నుంచి బయటపడేందుకు కర్ణాటకకు చెందిన ఓ బాబాను ఆశ్రయించాడు. వివిధ రకాల పూజలు నిర్వహించిన దొంగ బాబా తర్వాత వారికి పరమాన్నం తినిపించాడు. ఆ వెంటనే మధుసూదన్ రెడ్డి కుటుంబమంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగ బాబా ₹1,33,00,000 తీసుకుని పారిపోయాడు. విషపూరితమైన పరమాన్నం తిని మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరమాన్నం తినిపించి ₹1 కోటి పైగా కొట్టేసిన నకిలీ బాబా ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్నగర్ జిల్లా ఎర్రవల్లి వద్ద దొంగ బాబా కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ బాబా వివరాల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ బంజారాహిల్స్లో నివాసం ఉండే లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబంలో నెలకొన్న ప్రతికూల సమస్యల నుంచి బయటపడేందుకు కర్ణాటకకు చెందిన ఓ బాబాను ఆశ్రయించాడు. వివిధ రకాల పూజలు నిర్వహించిన దొంగ బాబా తర్వాత వారికి పరమాన్నం తినిపించాడు. ఆ వెంటనే మధుసూదన్ రెడ్డి కుటుంబమంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన దొంగ బాబా ₹1,33,00,000 తీసుకొని పారిపోయాడు. విషపూరితమైన పరమాన్నం తిన్న మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.